2026 జనవరి 3న నేడు ఆకాశంలో అద్భుతం జరిగింది. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి సూపర్ మూన్ కనువిందు చేసింది. చంద్రుడు భూమికి కేవలం 3.6 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి రావడం వల్ల సాధారణం కంటే 15% పెద్దగా, 30% అధిక ప్రశాంతతతో కనిపిస్తున్నాడు. భూమి, సూర్యుడు, చంద్రుల ప్రత్యేక అమరిక వల్ల ఏర్పడే ఈ అద్భుతాన్ని ప్రజలు నేరుగా వీక్షించవచ్చు. ఖగోళ ప్రేమికులకు ఇది ఒక అరుదైన అనుభూతిని అందిస్తుంది. సూర్యుడికి అత్యంత దగ్గరగా భూమి చేరుకుంటుంది. ఇది చాలా మందికి తెలియని సైన్స్ నిజం. ఆ రోజున మన భూమి సూర్యుడికి అత్యంత సమీప బిందువు వద్దకు చేరుకుంటుంది. సాధారణ రోజుల కంటే సుమారు 25 లక్షల కిలోమీటర్ల దూరం భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది. సూర్యుడికి దగ్గరగా వెళ్తే ఎండలు మండిపోవాలి కదా, మరి మనకు ఇప్పుడు చలికాలం ఎందుకుంది అనే అనుమానం మీకు వస్తుంది. దాని వెనుక ఉన్న కారణాలు ఇవే. భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల ఋతువులు మారవు అనేది ఆశ్చర్యకరమైన వాస్తవం. భూమి తన అంశంపై 23.5 డిగ్రీల వంపుతో తిరగడం వల్లనే ఋతువులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం భారతదేశం ఉన్న ప్రాంతమైన ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగి ఉంది. అందువల్ల సూర్యుడు దగ్గరగా ఉన్నప్పటికీ కిరణాలు ఏటవాలుగా పడడం వల్ల మనకు చలికాలం కొనసాగుతుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా దేశంలో దక్షిణార్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉండడం వల్ల అక్కడిప్పుడు వేసవి కాలం నడుస్తుంది. మనం పాఠ్య పుస్తకాల్లో భూమి సూర్యుడి చుట్టూ వృత్తాకారంలో తిరుగుతున్నట్లుగా చూస్తాం. కానీ నిజానికి భూమి ఒక దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతుంది. గురు, శని వంటి భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి కక్షల్లో మార్పులు వస్తుంటాయి. దీని వల్లనే సూర్యుడికి దగ్గరగా వచ్చే స్థితి, దూరంగా వెళ్లే స్థితి ఏర్పడుతున్నాయి. వేసవి కాలం ఎందుకు ఎక్కువ రోజులుంటుంది అనే ప్రశ్న కూడా నేడు ఉదయిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్త కెప్లర్ నియమం ప్రకారం ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు, వేగంగా దూరంగా ఉన్నప్పుడు నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం ఉన్నప్పుడు భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. అందువల్ల భూమి కక్షలో నెమ్మదిగా కదలడం వల్ల మనకు వేసవి కాలం చలికాలం కంటే దాదాపు 4.5 రోజులు ఎక్కువగా ఉంటుంది. జనవరి నెలలో భూమి సూర్యుడికి దగ్గరగా రావడం అనేది శాశ్వతం కాదు. కీర్తిశకం 1246లో వింటర్ సోల్ స్టిల్స్ అంటే అత్యంత చిన్న పగలు మరియు పెరిహీలియన్ అనే ఒకే రోజున సంభవించాయి. కానీ భూమి భ్రమణంలో వచ్చే మార్పుల వల్ల ఈ తేదీ ప్రతి 58 ఏళ్లకు ఒక్క రోజు చొప్పున ముందుకు జరుగుతుంది. దీని ప్రకారం చూస్తే క్రీస్తు శకం 6430వ సంవత్సరంలో మార్చి నెలలో భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. సూర్యుడు భూమి మధ్య దూరం కంటే భూమి సూర్యుడి వైపు ఎంత మేర వంగి ఉన్నదనేదే మన ఋతువులను నిర్ణయిస్తుంది.